మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ధన్యవాద బైక్ ర్యాలీ నిర్వహించడం, ఈ కార్యక్రమం చేసిన జనసేన పార్టీ నాయకులందరూ కూడా అంబారపల్లి బిర్యానీ చేసుకున్న నాయకులు రావాల్సింది. అందరూ కూడా చేసి పురపీదు మీదుగా మనమందరూ కూడా వెళ్ళి ఎన్టీఆర్ బస్ స్టాండ్లో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసి ఎటువంటి అవసరం జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఈ ర్యాలీ జయప్రదం చేయడానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధన్యవాద్ బైక్ ర్యాలీ అని చెప్పి గత దశాబ్దాలుగా మదనపల్లిని జిల్లా జైలు అని చెప్పి జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఈరోజు వరకు కష్టపడితే ఈ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లి అన్నమయ్య జిల్లాగా ప్రకటించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాద ర్యాలీ అని చెప్పి పురవీధుల గుండా ర్యాలీ చేస్తాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు 1/1/2026 తేదీన మదనపల్లి జిల్లా పుట్టినటువంటి సంవత్సరానికి కొత్త సంవత్సరం అనుభవాలతో పాటు మదనపల్లి జిల్లా దక్షిణాంధ్రలో జరుగుతున్నాం. ఆదరణటువంటి గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖను 23వ స్థానం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొదటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి, అలాగే జనసేన అధ్యక్షుడు, మా హృదయంలో ఉండేటటువంటి మా దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మరియు యువకుల పాదయాత్రలో మదనపల్లికి వచ్చి మదనపల్లి జిల్లాను చేస్తాననేటువంటి చెప్పినటువంటి లోకేష్ గారికి, అలాగే అవకాశం దొరికినప్పుడల్లా శాసనసభలో మదనపల్లి జిల్లా గురించి ప్రస్తావించినటువంటి మదనపల్లి ఎమ్మెల్యే గారికి, అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుల సంఘాల వారికి, అదే కాదు ప్రతి పౌరుడు కూడా మదనపల్లి జిల్లాగా కావాలని చెప్పి పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెద్దగా జరిగిన మోసం అదే వైసీపీ ప్రభుత్వంలో అంటే మనకి ఇంత ఆనందం ఉండేది కాదు. 2 సంవత్సరాల పోరాటం తర్వాత మనం సాధించినటువంటి ఈ జిల్లాకు సహకరించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మనం నిరంతరంగా ఎల్లప్పుడూ కూడా మన సపోర్ట్ తెలుపుతుండాల్సిందే. అలాగే ఈరోజు ఈ శుభ సందర్భంలో సంతోషంగా ఉండడానికి మదనపల్లి జనసేన మహేష్ గారి ఆధ్వర్యంలో రైతులని ధన్యవాద రైతులని చేస్తున్నాము. కొంతమంది జన సైనికులు, నాయకులు, అలాగే నాయకులు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటగా నిర్మించినటువంటి కోరుకున్నటువంటి ఉన్నతమైన వ్యక్తి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఉలితో మన మదనపల్లి జిల్లాను నియమించల్లా మన జిల్లాను ఏర్పాటు చేయాలని 180 రోజులు పాదయాత్ర చేసి అలా వేరే వాళ్ళు ఉదయ్ పక్కరారా గోవిందా